హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో చాలా స్పెషల్ అండి. అదేంటంటే గ్యాస్ట్రిక్‌కి ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి. గ్యాస్ట్రిక్ పేషెంట్స్‌కి అయితే ఇది ఒక మంచి వరం లాంటి పౌడర్ అని చెప్పొచ్చండి. అదేంటంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ 10 డేస్‌లో మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. అలాగే ఆకలి సరిగ్గా లేకపోవడం, అలాగే మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళు ఈ పౌడర్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. హెల్త్ కూడా చాలా బావుంటుంది వీటిని తీసుకోవడం వల్ల. సో, ఈ పౌడర్ న్యాచురల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. నార్మల్‌గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏవేవో మెడిసిన్స్ వాడుతుంటారు కదా! వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, అలాంటివేవీ రాకుండా ఈ పౌడర్‌ని ఇంట్లోనే చాలా చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తానండి. దీనికోసం ముందుగా మన ఇంట్లో మనకు అవైలబుల్‌గా ఉండే 7 రకాల ఐటెమ్స్ నేను తీసుకున్నానండి. వీటితో పౌడర్ చేసుకుంటే మీకు గ్యాస్ట్రిక్‌కి బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి. అవేంటో చూసేద్దాం. ఈ పౌడర్ కోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే సొంఠి, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, వాము, జీలకర్ర, అలాగే సోంపు, లాస్ట్ అండ్ ఫైనల్‌గా స్వీట్‌నెస్ కోసం తాటి కలకండ తీసుకున్నానండి. ఇది వచ్చేసి వామండి. ఈ వాముని ఈ పౌడర్‌కి నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. క్వాంటిటీ అయితే ఈ క్వాంటిటీ తీసుకున్నాను. సో, ఈ వాములో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ పవర్ తక్కువగా ఉన్నవాళ్ళు వాముని కొద్దిగా అప్పుడప్పుడు నములుతూ దాని నుండి వచ్చే జ్యూస్‌ని మింగడం వల్ల కూడా మన డైజెషన్ సిస్టమ్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలన్నా, బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలన్నా కూడా మనం రెగ్యులర్‌గా వాము తీసుకోవడం వల్ల కూడా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సోంపు తీసుకున్నానండి. ఇది కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ సోంపు కూడా డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేలా చేస్తుంది. అలాగే గ్యాస్‌ని తగ్గిస్తుంది. ఐసైట్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆస్తమాని తగ్గిచ్చేస్తుంది. ఏమన్నా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్యూర్ అవుతాయండి. అట్ ద సేమ్ టైమ్ స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి జీరా అండి. దీన్ని కూడా నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్టప్ చేస్తుందండి. అలాగే ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తుందండి. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీ మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీస్ కూడా చాలా హెల్తీగా ఉండేలాగా చూస్తాయి. అలాగే మెమరీ పవర్‌ని కూడా పెంచుతుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మిరియాలండి. ఇవి నేను 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం తిన్న ఫుడ్ ఫాస్ట్‌గా డైజెషన్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుందండి. అలాగే అజీర్తి సమస్యలు ఉన్నవారు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఫాస్ట్‌గా డైజెషన్ అవుతుందండి. ఇందులో ఎన్నో రకాల వైటమిన్స్ ఉన్నాయి. మెగ్నీషియం, కాపర్, కాల్షియం ఇలాగా చాలా రకాల మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయండి. వీటిని మనం సీజనల్‌గా వచ్చే ఫ్లూస్ తగ్గించుకోవడానికి కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చండి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఫాస్ట్‌గా తగ్గించేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇది కూడా 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నీ పెయిన్స్ తగ్గడానికి, డయాబెటిక్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి. జలుబును కూడా ఫాస్ట్‌గా తగ్గించేస్తుంది. బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. అలాగే రెసిస్టెంట్ పవర్ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుందండి. పింపుల్స్‌ని కూడా తగ్గిస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేసేలాగా చేస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటుందండి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అలాగే బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సొంఠి అండి. ఇది కూడా నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది కూడా డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయడంలో బెస్ట్ అని చెప్పొచ్చండి. ఈ సొంఠితో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే జలుబు, దగ్గు నుంచి బెస్ట్ రిలీఫ్ ఉంటుందండి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ మనకు బాడీకి ప్రాపర్‌గా పట్టడానికి కూడా హెల్ప్ అవుతుందండి. సొంఠితో చేసిన టీ తీసుకోవడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, అలాగే మన థ్రోట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయండి. అలాగే ఆయాసం ఉన్న వాళ్ళు కూడా సొంఠితో చేసిన టీ తాగడం వల్ల కూడా మంచి రిలీఫ్ ఉంటుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి తాటి కలకండ అండి ఇది. దీనిని కూడా నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని ఎండాకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుందండి. అలాగే బాడీని కూల్ చేస్తుందండి. సో, ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇందులో. సో, దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్‌కి చాలా మంచిదండి.
దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. ఇది మనము ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క చిన్న పీస్ తీసుకున్న నోట్లో అలా చప్పరిస్తూ దీని ద్వారా వచ్చిన జ్యూసెస్ని మింగడం వల్ల కూడా మనకి డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుందండి. మనం తీసుకున్న ఫుడ్ కూడా ప్రాపర్గా డైజెషన్ అవుతుంది. దీనిని మనం చేసే ఈ పౌడర్లో యాడ్ చేయడం వల్ల పౌడర్ అనేది ఘాటుగా మంటగా లేకుండా స్వీట్నెస్ తోటి టేస్టీగా ఉంటుందండి. సో వీటితోటి చేసిన ఈ పౌడర్ని వాడడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయండి. సో ఆ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించేస్తానండి. సో మనకి ఇంట్లో దొరికే ఈ వస్తువులతోటి మనం ఈజీగా గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవడం అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు కదా. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో మనం ముందుగా ఈ జీరా తీసుకున్నానండి 1 కప్పు. అదే 200 గ్రామ్స్ తీసుకున్నాను కదా క్వాంటిటీ, ఇది 1 కప్ యాడ్ చేశాను. అలాగే దీనికి వాము కూడా 200 గ్రామ్స్ యాడ్ చేశానండి. ఇవన్నీ 2 యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి జస్ట్ ఎటువంటి గ్యాస్ అవసరం ఉండదండి. మనం ఏదో స్టవ్ పైన పెట్టి ఏవేవో చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. జస్ట్ ఇలా తీసుకున్న వాటిని రోస్ట్లో చేసే పని లేకుండా డైరెక్ట్ మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ 2 వేసి నేను పౌడర్ చేశాను. ఇలా వచ్చేసింది. మనం ఫైన్ పౌడర్గా లేకుండా కొంచెం బరక్గా పట్టేసుకున్నా సరిపోతుందండి. ఇలా పట్టుకున్న దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము సోంపును కూడా అదే విధంగా యాడ్ చేయాలండి. యాడ్ చేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే దీనికి 50 గ్రామ్స్ మిరియాలను కూడా నేను యాడ్ చేశానండి. యాడ్ చేసి ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా మిక్సీ పట్టేస్తే మనం నోట్లో చప్పరిస్తున్నప్పుడు నాలుగుకి అంటుకుపోయినట్లు అవుతుంది కదా. సో దానికనేసి కొద్దిగా బరగ్గా పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా పట్టిన తర్వాత దీన్ని కూడా ముందుగా తీసుకున్న బౌల్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ చెక్క చిన్న చిన్న పీసెస్గా దంచేసి మిక్సీలో యాడ్ చేసుకోవాలండి. పెద్దదిగా ఉంటే కాస్త మిక్సీ పట్టడం కష్టంగా ఉంటుంది కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి నేను కాస్త దంచేసి యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. సో ఇలాగే దంచేసుకున్న తర్వాత శొంఠి కూడా ఇట్లా బ్రేక్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వేసేస్తే అది మిక్సీ పట్టడం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకనేసి నేను ఇలా దంచి మిక్సీ వేసానండి. దీనిని కూడా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలండి. శొంఠిని పౌడర్ చేసిన తర్వాత అందులో పీచు వస్తుంది కదండి, అది కూడా తీసేయకూడదు. దాన్ని కూడా ఇంకాస్త మిక్సీ పట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది కదా. ఇది చాలా మెత్తగా పట్టేసేయండి. ఈ శొంఠిని పట్టేస్తే సరిపోతుంది. పీచు కూడా అందులో కలిసిపోతుంది. మనకు తీసే అవసరం ఏమి ఉండదు అనమాట. సో ఇలా వచ్చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము తాటి కలకండాని, ఇది కూడా నేను కాస్త దంచేసి మిక్సీలో యాడ్ చేశాను. డైరెక్ట్గా వేస్తే కాస్త కష్టంగా అవుతుంది కదా మిక్సీ పట్టాలి అంటే, దానికోసం అనేసి నేను కాస్త దంచేసి ఇందులో మిక్సీ పట్టేశానండి. ఇది ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా బౌల్లోకి యాడ్ చేసాం కదా మిగతా పౌడర్స్ అన్నీ, అందులోనే ఇది కూడా యాడ్ చేసి అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి. బట్ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, స్వీట్ కోసమే కదండి వాడేది, దీని ప్లేస్లో షుగర్ కూడా వాడచ్చు అనేసి అనుకుంటారు కదా. మన హెల్త్ కాన్షియస్ తోటి చేస్తున్నాం కాబట్టి షుగర్ అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి ఈ తాటి కలకండ తీసుకున్నానండి. సో ఈ కలకండ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ పౌడర్ని మార్నింగ్ ఒక స్పూను అలాగే ఈవినింగ్ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి చాలా ఉపశమనం పొందొచ్చండి. ఈ పౌడర్ మార్నింగ్ అంటే టిఫిన్ చేయకముందు ఒక స్పూన్ తీసుకోవాలి. అలాగే ఈవినింగ్ టైంలో అంటే నైట్ డిన్నర్ చేసే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక స్పూన్ తీసుకోండి. దీన్ని డైరెక్ట్గా ఒక స్పూన్ నోట్లో వేసుకొని చప్పరిస్తూ సెలైవాని మింగిస్తూ ఉండాలండి. ఆ జ్యూస్ మింగుతూ ఉన్నప్పుడే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. దీన్ని వాటర్లో అలా కలుపుకొని తాగద్దండి. వాటర్లో కలుపుకొని తాగేస్తే డైరెక్ట్గా లోపలికి వెళ్తాం కాబట్టి ఆ ఫీలింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించదండి. నోట్లో వేస్తే చప్పరిస్తూ మింగినప్పుడే ఆ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది నేను మీకు నార్మల్గా చెప్పట్లేదండి, ప్రాక్టికల్గా ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పౌడర్ బెస్ట్ వే అని చెప్పొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మీ రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం 8 బాక్స్లో పెట్టేసి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. దీని తడి తగలకుండా జాగ్రత్త చూసుకోండి. ఎన్నో సమస్యలకి చెక్ పెట్టే ఈ పౌడర్ని మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వచ్చేస్తాయి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.